గోవింద 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 గోవింద. మడుగున జనికాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి వెలయ గడువేడుకతో నాడెడు అడుగులు నా మదిని దలతు నచ్యుత కృష్ణ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్యరూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా మించినటువంటిది ఈ లోకంలో మరొకటి ఏదీ కూడా లేదు. భగవత్ కైంకర్యం అనేటువంటిది ఎంత గొప్పది అనంటే, సర్వకాల సర్వావస్థల యందు కూడా నీకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఇహలౌకిక పారలౌకిక శ్రేయస్సును నీకు అందజేసేటువంటి ఏకైక కార్యము ఈ లోకంలో విఘ్నసోక్త విగ్రహారాధన మార్గం. ఆ కైంకర్యంలో మనం ఉండాలి. అలా ఉంటూ ఎప్పటికప్పుడు అరిషడ్వర్గాలతో కలుషితమవుతున్నటువంటి ఈ మానవ జీవితాన్ని, ఆ అరిషడ్వర్గాలేవి కూడా మన దరికి రానివ్వకుండా మనల్ని మనం భగవత్ కైంకర్యంతో కాపాడుకోగలగాలి. అరిషడ్వర్గాలన్నీ కూడా మన వైపుకు చేరి మన శరీరంలో ఉండి ప్రతి ఒక్క వర్గము, ప్రతి ఒక్క కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యములన్నీ కూడా విషనాగుల వలె మన తలను చేరి బుసలు కొడుతూ విషాన్ని చిమ్ముతూ ఈ లోకాన్ని కలుషితం చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కడి పరిస్థితి అలానే ఉంది ఈ లోకంలో. దానిని మనం పోగొట్టుకోవాలి అంటే ఈ అవరిషడ్వర్గములనేటువంటి ఆ విషప నాగుల తలల మీద ఒకరొచ్చి నాట్యం చేయాలి. ఆయన పాదుకలు పడాలి. అప్పుడు అరిషడ్వర్గాలు దూరం అవుతాయి, మనం ధర్మ మార్గంలో ఉంటాం. అదే కోరుతూ ఉన్నాం. మడుగున జనికాళీయుని, ఒక మడుగులో కాళీయుడనేటువంటి పని దూరాడు. జలాన్నంతా విషమయం చేశాడు. ప్రాణాధారమైనటువంటి జలము ఎవరికీ కూడా ప్రాణాధారము కానివ్వకుండా చేశాడు. అరిషడ్వర్గముల యొక్క ప్రకోపం అలా ఉంటుంది. మన శరీరం ఒక జలాశయం అయితే అరిషడ్వర్గాలు ఈ విషనాగుల వలె చేరి ఈ శరీరము ద్వారా జరగవలసినటువంటి మంచి కార్యములు లోకానికి జరగనివ్వకుండా చేస్తూ ఉంటాయి. అందుకే కోరుతున్నాం. మడుగున జనికాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి వెలయ. అటువంటి మడుగులోకి నీవు దూరి గోవిందా, జలాన్నంతటినీ కూడా విషతుల్యము చేస్తున్నటువంటి ఆ ఫణముల యందు నీవు నాట్యం చేసి నీ పాద స్పర్శతో వాటి యొక్క విష ప్రభావాన్ని పోగొట్టావు కదా. ఆ యొక్క పని యొక్క గర్వమును కర్వము చేశావు కదా. అటువంటి కార్యము నా యందు కూడా ఒకసారి చెయ్యవయ్యా. అరిషడ్వర్గములనేటువంటి పాములతో విషతుల్యము చేస్తున్నది ఈ లోకమంతా కూడా. నా ఈ శరీరము అలా కాకుండా చెయ్యి అని కోరుకోవాలట. అందుకే అంటున్నారు. గడువేడుకతో నాడెడు మడుగున జనికాళీయుని పడగలపై భరతనాట్య పద్ధతి వెలయ కడువేడుకతో నాడెడి అడుగులు. అని అడుగులు, చిన్ని చిన్ని అడుగులు ఏవైతే ఉన్నాయో, ఎంతో వేడుకతో ఆ పడముల యొక్క గర్వాన్ని కర్మము చేసినటువంటి ఆ అడుగులు ఏవైతే ఉన్నాయో ఆ అడుగులు ఒక్కసారి నా శిరస్సు మీద మోపవయ్యా, అరిషడ్వర్గాలు పారిపోతాయి.
అందుకే అడుగుతూ ఉన్నారు, అడుగులు నా మదిని తలచునచ్యుత కృష్ణ. ఎప్పుడు నీ యొక్క ఆ బుజ్జి బుజ్జి అడుగులనే నా మదిని నేను తలుస్తూ ఉంటాను. ఆ అడుగులు ఎప్పుడు నా శిరస్సును తాకుతాయా? ఆ తాకితే నాలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు నన్ను వదిలేసి పారిపోతాయి, నేను ధర్మ మార్గంలో ఉంటాను. ఇది ఒక్క కోరిక ఎప్పుడూ కూడా నా మదిన ఉంటూ ఉంటుంది అని ఆ పురుషోత్తముణ్ణి మనసారా మనం అందరం కూడా కోరుకునే ప్రయత్నం చేస్తూ ఈ అధిక జ్యేష్ఠ మాసంలో, ఈ పురుషోత్తమ మాసంలో మనమంతరం కూడా కోరుకుంటూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మే నెల 22వ తేదీ అధిక జ్యేష్ఠ మాస శుక్లపక్ష షష్ఠి తిథి. ఈ రోజున షష్ఠి తిథికి అధిదేవత ఎవరు అనంటే సుబ్రహ్మణ్య స్వామి వారు. గుహస్య శేషం గురుభిః సుపూజితం అని ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనం మన యొక్క సంతానమునకు రక్షణ అనేటువంటి ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం పుష్యమీ నక్షత్రం. ఈ పుష్యమీ నక్షత్రములకు అధిదేవత బృహస్పతి. ఈ రోజున బృహస్పతి గ్రహ ఆరాధనము చక్కనైనటువంటి విద్యాప్రపత్తులను మనకు కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం శుక్రవారం, మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనం మనకు లక్ష్మీప్రదమవుతుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు కులశేఖరాళ్వార్ల చేత రచితమైనటువంటి ముకుందమాల అనేటువంటి స్తోత్రంలో ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవులందరూ కూడా ఈ సంసారంలో పడి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి రక్షకుడు ఎవరు అనే విషయాన్ని కులశేఖరాళ్వారు చక్కగా తెలియజేస్తున్నారు. భవ జలధిగతానాం ద్వంద్వవాతాహతానాం సూత దుహితృకళత్రత్రాణ భారార్దితానాం విషమ విషయతో ఏ మజ్జతామప్లవానాం భవతు శరణమేకో విష్ణుపోతో నరాణాం. భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం. భవం అంటే సంసారం. ఇక్కడ భవజలధి అంటే సంసారం అనేటువంటి సముద్రం. ఈ సముద్రంలో భవజలధిగతానాం సంసారం అనేటువంటి ఆ సాగరంలో పడినటువంటి వాళ్ళు. అది మాత్రమా, ద్వంద్వవాతాహతానాం అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే ద్వంద్వం అంటే రెండు అని అర్థం. ఆ రెండు ఏమిటి అన్నారు? సుఖం దుఃఖం. ఎటువంటి సుఖం ఎటువంటి దుఃఖం. మనం ఈ సంసారంలో ఉంటూ ఏదో ఒక విధమైనటువంటి ఆనందాన్ని పొందుతూ దాన్నే సుఖంగా భావిస్తూ ఉన్నాం. అదే ప్రకారం దుఃఖం అంటే
ఏదైనా వస్తువుని పోగొట్టుకుంటే దుఃఖమని అనుకుంటున్నాం. కానీ ఏది సుఖం ఏది దుఃఖం ఇది తెలియదు. అది మాత్రం కాదు, ద్వంద్వం అంటే రెండు ఉన్నాయే, ఆ రెండు అక్షరములతో కూడినటువంటి పదములు ఎల్లప్పుడూ కూడా మనల్ని కష్టపెడుతూనే ఉంటాయి. ఏమిటి అన్నారు? అహం మమ, నేను నాది. ఆహం మమ, ఈ రెండు అక్షరాలు ఉన్నాయే, ఇది ఎప్పుడైతే అహంకారం ఉంటుందో సర్వనాశం, ఎప్పుడైతే మమకారాలు ఉంటాయో అది సర్వనాశం. అందువల్ల ఈ రెండు కూడా ఎప్పుడు ఉండకూడదు. నమమ, ఇది నాది కాదు, అన్నీ భగవంతునిది. నేను నాది అనేటువంటి విషయాలను వదిలిపెడితే మనం హాయిగా సుఖంగా ఉండగలుగుతాం. అంచేత భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం, ఈ ద్వంద్వం అనేటువంటి గాలి చేత కొట్టబడిన వారు అని అర్థం. ఇటు అటు అటు ఇటు ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. కానీ ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేస్తుంటామంటే ఇటువంటి సంసారం అనేటువంటి సాగరమే మనకు గొప్పదిగా భావిస్తూ ఉంటాం. కనుక అది మాత్రమా సూత దుహితృ కళత్ర భారం త్రాణం. సుత అంటే కుమారుడు, దుహిత అంటే కుమార్తె, కళత్రం అంటే భార్య, త్రాణం అంటే రక్షణం. అంటే ఈ సంసారం ఏ ప్రకారంగా ఉంటుందండి? వీళ్ళందరినీ మనం కాపాడాలి. వాళ్ళ భారమంతా మనపైన పడుతుంది. ఎవరి భారం? భార్య. ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాం. భార్య అంటేనే ఎప్పుడు కూడా భర్త చేత ఎవరైతే భరింపబడతారో వాళ్ళు భార్య అవుతారు. భర్త అంటే భరించువాడు అని అర్థం. అంచేత వీళ్ళందరినీ భరించేటువంటి బాధ్యత ఎవరిది అంటే ఈ పురుషుడిది. ఎవరెవరిని? కొడుకుల్ని కాపాడాలి, కుమార్తెకి వివాహం చేయాలి, భార్యని కష్ట సుఖాలలో ఆవిడని కాపాడుతూ ఉండాలి. ఈ ప్రకారంగా సమస్త భారాన్ని వహిస్తూ అతని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఎక్కడో వెళ్ళిపోతుంది, పాతాళానికి వెళ్ళిపోతుంది. సూత దుహితులు కళత్ర త్రాణ భారం, వాళ్ళ యొక్క రక్షణ అనేటువంటి భారంతో అతడు ఎల్లప్పుడూ కూడా ఆ పీడింపబడేవాడు. అది మాత్రమా విషమ విషయతో ఏ మజ్జతాం అప్లవానాం. విషమం అనేటువంటి విషయం అన్నారు. విషమం అంటే క్రూరం, క్రూరమైనటువంటి ఆ విషయాలంటే ఇంద్రియ సుఖాలు. ఇంద్రియ సుఖములు అనబడేటువంటి నీటిలో, తోయమంటే నీరు, విషమ విషయతోయే అన్నారు. క్రూరమైనటువంటి శబ్దాది విషయాలంటే ఆ జలంలో మునిగినటువంటి వారు. మజ్జతాం అంటే మునిగినటువంటి వారు. అప్లవాన, ప్లవం అంటే ఒక తెప్ప అన్నమాట, ప్లవం అంటే ఒక పడవ అన్నమాట. ఆ ప్రకారంగా మజ్జతాం అప్లవాన. వాళ్ళకేం తెలియదు, ఏదో సంసారంలో ఉండిపోతున్నారు. ఆ సంసార సాగరం నుండి బయటికి రావడానికి ఎటువంటి ఆధారం లేదు. అదే ప్రకారం ఈ విషయం అనేటువంటి జలంలో మునిగిన వారే ఎక్కడ దిక్కుతోచక ఉన్నటువంటి సమయంలో ఏం చెయ్యాలి అంటే భవతు శరణమేకో విష్ణుపోతో నరాణం. మానవులారా, ఏకః శరణం అంటే విష్ణువు, భగవంతుడు, శ్రీమన్నారాయణుడు అనేటువంటి తెప్ప ఏదైతే ఉందో ఆ తెప్పను మీరు ఆశ్రయిస్తే ఆ తెప్ప ద్వారా, ఆ నావ ద్వారా మీరు సంసారం అనేటువంటి సాగరం నుండి బయటికి రాగలుగుతారు, ఈదగలుగుతారు. అదే ప్రకారంగా ఈ విషమ విషయతో ఏ అన్న రీతిగా ఈ క్రూరమైనటువంటి శబ్దాది విషయములైనటువంటి ఆ నది నుండి కూడా మీరందరూ బయటపడతారు. కనుక భవతు శరణమేకః, ఒకే ఒక శరణం, ఒకే ఒక రక్షకుడు ఎవరు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. కనుక మనమందరం తెలుసుకోవాలి. మనం ఎల్లప్పుడూ కూడా మన కుటుంబం ఆలోచిస్తున్నాం కదా. అదే ప్రకారంగా ఇంద్రియ సుఖాలపైన మనకు వ్యామోహం ఉంది కదా. ఇదంతా వదిలిపెట్టాలి. ఏం చేయాలి? శరణాగతుల్ని ఎప్పుడూ కాపాడేటువంటి శరణ్యుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఆశ్రయిస్తే మనకు ఈ సమస్త దుఃఖాలు తొలగుతాయి. కనుక మనమందరం కూడా
ఈ శ్లోక పుష్పాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పాదార విందముల యందు మనం సమర్పించి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. దైనందిన జీవితంలో మనం ఎన్ని పనులు చేస్తూ ఉన్నా కానీ, ఏ విధంగా ఎక్కడ నిమగ్నమై ఉన్నా కానీ, మన కర్తవ్యం పట్ల కానీ, మన యొక్క కదలికల పట్ల కవళికల పట్ల మనకు కూడా ఒక విశ్వాసం ఉండాలి. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురవు యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశీ అని ఒక చమత్కార శ్లోకం. ఏమిటంటే, మంత్రం పట్ల కానీ, ఒక తీర్థ సేవనానికి వెళ్ళినప్పుడు ఆ తీర్థం పట్ల కానీ, మన యొక్క అభ్యుదయాన్ని కాంక్షిస్తున్నటువంటి పురోహితుడు ద్విజే అటువంటి వారు చెప్పిన మాటల పట్ల కానీ, దైవే మనం ఏ పరమాత్మను ఉపాసిస్తున్నామో, ఏ సంప్రదాయంలో ఉపాసిస్తూ ఉన్నామో, ఏ పేరుతో ఆ పరమాత్మను ఉపాసిస్తూ ఉన్నామో ఆ పరమాత్మ పట్ల విశ్వాసం కూడా మనకు ముఖ్యం. దైవజ్ఞే, ఎవరి దగ్గరైనా జ్యోతిష్యం చెప్పించుకోవడం పోతాం అనుకోండి, మన భవిష్యత్తు ఎలా ఉందో వాళ్ళ పట్ల కూడా మనం నమ్మకం ఉండాలి. అలా నమ్మకం లేకపోతే ఎలా పోతాము? భేషజే, వైద్యం కోసం వెళ్తాం ఒక వైద్యం దగ్గరికి, ఆయన పట్ల కూడా మనకు విశ్వాసం ఉండాలి. గురువు గారి పట్ల విశ్వాసం చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు ఎంత విశ్వాసం ప్రబలంగా ప్రగాఢంగా ఉంటే తద్వారా సిద్ధి కూడా మనకు అంత గొప్పగా ఉంటుంది. సప్తర్షులు వచ్చారు, రామమంత్రాన్ని ఇచ్చారు వాల్మీకి మహర్షికి. ఆయన అనుసంధానం చేశాడు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠ ఈ సప్తర్షుల యొక్క ప్రబోధంతో శ్రీరామ మంత్రాన్ని అనుసంధానం చేసుకున్నటువంటి వాల్మీకి 24,000 శ్లోకాల రామాయణం చెప్పగలిగారు. ఆయన విశ్వాసం అలాంటిది. ఆ గురువుల పట్ల విశ్వాసం కానీ, ఆ గురువులు అనుగ్రహించిన మంత్రం పట్ల విశ్వాసం కానీ, ఆ అచంచల విశ్వాసంతో విజృంభించాడు. కాబట్టే కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్ యాగరాత్ వాల్మీకేర్ వదనారవింద లలితం రామాయణాఖ్యం మధు జన్మో వ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సౌభద్రవం సంసారం సవిహాయ గచ్చిది హుమాన్ విష్ణో పదం శాశ్వతం. శాశ్వతమైనటువంటి విష్ణు పదాన్ని మనకు అనుగ్రహింపగలిగినటువంటి శ్రీమద్ రామాయణాన్ని ఆ మంత్రంపై ఉన్నటువంటి విశ్వాసం చేత నిర్మించినటువంటి వాల్మీకి ఇప్పుడు మనకు ఒక ఆరాధ్యమూర్తి. అలాగా మంత్రే తీర్థే, ఏ తీర్థ సేవనానికి మనం వెళ్ళినా కానీ, ఏదో స్వామి పుష్కరిణి తీర్థంలో మనం మునుగుతున్నాం,
ఆ పుష్కరిణి తీర్థము అంటే స్వామి పుష్కరిణి అంటే సకల తీర్థములకు స్వామిత్వం వహించినటువంటి మహత్తర తీర్థము అని స్థల పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆ తీర్థాన్ని మనం సేవించినప్పుడు పరమాత్మ అనుగ్రహం కలుగుతూ ఉంది. సృష్టిలో ఎన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయో అన్ని పుణ్యతీర్థాలు కూడా అక్కడ కలుస్తున్నాయని స్థల పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి అంటే పుష్కరిణి రూపంలో ఉన్నటువంటి సరస్వతి అని కూడా కొన్ని పురాణాలు కీర్తించాయి. ద్విజే ఆస్థాన పురోహితులు ఏం చెప్తే అదే, వారు సత్యం చెప్తారు, మనకి ధర్మాన్ని ఆచరింపజేస్తారు. దైవే, మన దైవం పట్ల మనకు విశ్వాసం ఉండాలి. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే ఆస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. అది మహత్తర విశ్వాసం అంటే. ఈ బ్రహ్మాండ భాండాలలో ఎక్కడ కానీ ఇటువంటి పరమాత్మ మరొకటి లేడు, ఇటువంటి క్షేత్రము మరొకటి లేదు, అటువంటి తీర్థము మరొకటి లేదు అన్నంత ప్రగాఢ విశ్వాసం మనం కలిగి ఉండాలి. అలాగే దైవజ్ఞుల పట్ల కానీ వైద్యుల పట్ల కానీ ఉంటే యాదృశీ భావన యత్ర, ఎంత మాత్రం మనకు విశ్వాసం ఉంటే అంత మాత్రం మనకు ఫలితం కూడా దక్కుతూ ఉంది. అన్నమాచార్య వారు చెప్పారు కదా, ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. పిండి కొలది నిప్పటి అంటారు, నీరు కొలది తావర అంటారు. అలా మన విశ్వాసం కొలది పరమాత్మ అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి అచంచల విశ్వాసంతో, ప్రగాఢ విశ్వాసంతో మనం పరమాత్మను సేవించినప్పుడు, ఆయా అంశాల పట్ల ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు సిద్ధిర్భవతి తాదృశి, మన కలిగే సిద్ధి కూడా ఆ స్థాయిలో ఉంటుంది, పరమాత్మ అనుగ్రహం కూడా మనకు ఆ స్థాయిలో ఉంటుంది అని పెద్దలు ప్రబోధించారు అన్నది ఈ చమత్కార శ్లోకంలో ఉన్నటువంటి గొప్ప తాత్పర్యంతో కూడినటువంటి నేపథ్యాన్ని మనం దైనందిన జీవితంలో తప్పకుండా ఆచరించవలసిన అవసరం ఉందని మనవి చేస్తున్నాను.